మాకు బాధ అనిపిస్తుంది అన్న. రూపాయి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, అది ఉన్నట్టుండి కూలగొడతా అంటే ఎట్లా అన్న? ఏడైనా మన రోడ్ అవతల కొంచెం చెరువు బైరమాడ చెరువు ఉంది, అది కూడా ఎంత ఉన్నా మొత్తం మూసేసారు. పెద్ద కాలం అంటే పిల్ల కాలం వేసేసారు మొత్తానికి. వెల్కమ్ టు పొలిటికోస్. హైదరాబాద్ మహానగరంలో చెరువులు కుంటలు పరిరక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగానే హైడ్రాను ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెల్వెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం సరూర్ నగర్లో ఉన్నాం. ఇది చూసుకుంటే గతంలో 200 ఎకరాల్లో విస్తరించి ఉండేది, ప్రస్తుతం అయితే 88 ఎకరాలకే పరిమితమైందని చెప్పుకోవాలి. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. చెరువు విస్తీర్ణం కాస్త రోజు రోజుకు కుంచుకుపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ సరూర్ నగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు. గతంలో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బోటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. నగరంలోని పేద ప్రజలు కానివ్వండి, చుట్టూ నివాసం ఉంటున్న ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందించేందుకు ఈ చెరువును గతంలో పునరుద్ధరించారనే చెప్పాలి. అయితే ఈ చెరువును ఆనుకుని తపోవన్ కాలనీ, సింగరేణి కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీలు ఉన్నాయి. 3 కాలనీలు కూడా దాదాపు FTL బఫర్ జోన్ లో నిర్మించారనే చెప్పుకోవాలి. ఇక ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, GHMC అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా అడ్డగోలుగా దీనికి పర్మిషన్లు ఇవ్వడం వల్ల చెరువు కూడా పూర్తిగా కబ్జాలకు కాబడిందనే కూడా ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మనం విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం. ఏదైతే ఈ చెరువు మధ్యలో ఒక సైడ్కి కట్టను కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో మట్టిని కానివ్వండి, ఇంకా చెత్తను తీసుకొచ్చి పూడ్చుతూ రోజు రోజుకు ఆ చెరువును కబ్జా చేస్తున్న పరిస్థితులు మనం లైవ్ లో కూడా చూసుకోవచ్చు. సో ఏదైతే ఈ 3 కాలనీలు, తపోవన్ కాలనీ, సింగరేణి కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీలు ఉన్నాయో పూర్తిగా FTL బఫర్ జోన్ లెవెల్లో అయితే పూర్తిగా కట్టారనే చెప్పుకోవాలి. ఇంకా రోజు రోజుకు కూడా ఈ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, కబ్జాలకు పూనుకుంటూనే ఉన్నారు ఇక్కడ బడా బడా లీడర్లు. మరోవైపు ఒక ఇల్లు కూడా ఇంతకు ముందు దీనికి నిర్మించారు. ఏదైతే చెరువు సికం భూమిలో దీన్ని FTL లెవెల్లో నిర్మించారు. అయితే అప్పుడు బహుశా నీరు లేకపోయి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఒక చెరువుకు వరదలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈ నివాసం అనేది సగం మునిగిపోవడంతో దీన్ని ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికులు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ చెరువులో పూర్తిగా నిర్మాణం చేయడానికి అసలు అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అధికారులు కళ్ళు మూసుకుపోతున్నారా అంటే ఇక్కడ స్థానికులు అవుననే చెప్తున్నారు. అడ్డగోలుగా లంచాలు పెడితే అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి కూడా దీనివల్లనే చెరువులు కానివ్వండి, కుంటలు కానీ ఏవి చూడకుండా వీరు అనుమతులు ఇచ్చారు టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి హైడ్రా నేపథ్యంలో పూర్తిగా కూడా ఇవంతా మేము కబ్జా చేసాము, ఇల్లు మేము కబ్జాలు చేసి కట్టుకున్నాము అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఆ మాటల్లో అసలు నిజమే లేదని కూడా, మేము ఏది కబ్జా చేయలేదు, మేము అధికారికంగా టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, GHMC నుంచి పూర్తిగా అన్ని హక్కులు తీసుకున్న తర్వాతనే ఈ స్థలాన్ని కొనుగోలు చేసుకొని మేము ఇల్లు నిర్మించుకున్నాము మాకు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే. నిజంగా కబ్జా చేస్తే మాకు కరెంటు బిల్లులు కానివ్వండి, పన్నులు కానివ్వండి ఎలా విధిస్తారు, విద్యుత్ శక్తిని ఎలా సరఫరా చేస్తారు, తాగునీరు కానివ్వండి, నల్లాలు కానివ్వండి ఎలా ఇస్తారు అని చెప్పేసి అధికారులకు తెలియదా? ఇది మేము కబ్జా చేసినప్పుడు మరి ఎలా మాకు ఇవన్నీ ట్యాక్సులు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా ఏదైతే ఈ సరూర్ నగర్ 88 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ సరూర్ నగర్ చెరువును ఇప్పుడు హైడ్రా వచ్చి పరిరక్షించాలని చెప్పేసి మా ఇల్లులు కూల్చితే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? చెమ్మటోడ్చి రూపాయి పోగేసుకొని మేము కష్టపడి ఈ నెలలో ఈ ఇల్లులు నిర్మించుకున్నాము, ఇది మాకు ఒక రోజులో వచ్చిన కష్టం కాదు, ఏళ్ల తరబడి తినక మేము ఇల్లు నిర్మించుకున్నామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేసే పని ఏదైతే ఉందో వాళ్ళు కాస్త పునరాలోచన చేయాలి. మమ్మల్ని ఇప్పుడు బయటికి వెళ్ళామంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఆదివారం శనివారాలు వస్తేనే మేము భయాందోళనలో బతుకుతున్నాము. ఎప్పుడొచ్చి లీగల్గా నోటీసులు ఇస్తారు, ఎప్పుడైతే కూల్చుతారో కూడా తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటూ మేము బతుకుతున్నాము. సో కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైతే ఈ నిర్మాణాలు ఎలాగో జరిగిపోయాయి. సో ఇప్పుడు మేము ఎటు వెళ్ళలేని పరిస్థితులు, ఎక్కడన్నా మాకు స్థలాలు ఇచ్చినా కానీ మేము ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోలే పరిస్థితుల్లో మేము లేము అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చెరువు భూమి ఏదైతే ఉందో 88 ఎకరాలని దీన్ని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించేసి ఇక ముందు భవిష్యత్తులో ఎవరు కూడా కబ్జా చేయకుండా దీన్ని కాపాడాలని చెప్పేసి కూడా వారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు బాధ అనిపిస్తుంది అన్న. రూపాయి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, అది ఉన్నట్టుండి కూలగొడతా అంటే ఎట్లా అన్న? మీ ప్రెస్, మీ సపోర్ట్ కూడా కొంచెం చేయండి అన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైనా గట్టిగా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? కూలగొట్టద్దు అన్న, కూలగొట్టకుండా ఇంకా చెత్త అవన్నీ తీపియండి.
తీపియమని చెప్తున్నాం అండి. అంటే మొత్తం చెత్త దోమలు దానివల్ల మాకు ఇబ్బంది. అయినా కూడా వచ్చేసి ఆ డ్రోన్ వేసారుగా అన్న ఉన్నట్టుండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి చెప్పండి. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది, మరి దీనికి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఉన్న వాటిని ఏం గుల్లగొట్టకుండా ఉన్నదాన్ని పరిష్కారం చేస్తే అయిపోతాను. కొత్తవాడి కట్టకుండా ఉన్నవాడి పరిష్కారం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఎందుకంటే రూపాయి కూడా పెట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు కదా, దానికి అంతగా వేసేది ఏం లేదు. ఎంతలో ఉండేది అసలు ఈ చెరువు? దగ్గర మన రోడ్ అవతల దాకా కొంచెం చెరువు బైరమాడ చెరువు ఉంది, అది కూడా ఎంత ఉన్నా మొత్తం మూసేసారు. పెద్ద కాలం ఉంటే పిల్ల కాలం వేసేసారు మొత్తానికి. అవతల కూడా పెద్దగా ఉండే మొత్తం రోడ్ వేసి వాకింగ్ గ్రౌండ్ చేసేసారు మొత్తం. గుడి అవతలకు ఉండే చెరువు గుడి మొత్తం లోపలికి జరిగేసి. సో ఏదేమైనప్పటికీ కూడా మిగిలి ఉన్నటువంటి ఈ సరూర్ నగర్ చెరువును రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంది. ఇటు ప్రజలు కూడా దీనికి పూర్తిగా సహకరించాలని కూడా పొలిటికల్ టీం కూడా కోరుకుంటుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు ప్రజలు కానివ్వండి, ఒకరికొకరు సమన్వయం చేసుకొని పూర్తిగా ఈ చెరువులను కాపాడే ప్రయత్నంలో విజయవంతం సాధించాలని కూడా మరోసారి పొలిటికల్ టీం కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహన్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ సరూర్ నగర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.